సాలరీ స్లిప్ లేకపోయినా హోమ్ లోన్ వస్తుందా? ఏ డాక్యుమెంట్స్ కావాలో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇల్లు కొనాలని చాలా మందికి ఉంటుంది, కానీ హోమ్ లోన్ కోసం బ్యాంకు వెళ్ళగానే ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. సాలరీ స్లిప్ ఎక్కడుంది? ప్రతి నెల జీతం తీసుకునే ఉద్యోగులకు సాలరీ స్లిప్ ఇవ్వడం సాధారణమే, కానీ వ్యాపారులు, రైతులు, ఫ్రీలాన్సర్లు, కాంట్రాక్టర్లు, దుకాణదారులు, అసంఘటిత రంగంలో పనిచేసేవారు, స్వయం ఉపాధి చేసుకునేవారు ప్రతి నెల శాలరీ స్లిప్ ఎలా తీసుకువస్తారు? మరి శాలరీ స్లిప్ లేకపోతే హోమ్ లోన్ రాదా? అసలు రాదు అనుకోవడం తప్పు. కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయ ఆదాయ ఆధారాలతో హోమ్ లోన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చివరి క్షణం రుణం మంజూరు చేయాలా వద్దా అనేది సంబంధిత బ్యాంక్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. ముందుగా ఉద్యోగం చేసే వ్యక్తుల విషయానికి వస్తే, బ్యాంకులు సాధారణంగా శాలరీ స్లిప్ తీసుకొని బ్యాంక్ స్టేట్మెంట్, ఫారం 16 లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వంటి పత్రాల ద్వారా ఆదాయాన్ని అంచనా వేస్తాయి. కానీ మీరు స్వయం ఉపాధి చేసుకుంటున్న వ్యక్తి అయితే పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, మీకు ఒక కిరాణా షాప్ ఉంది అనుకుందాం. మీరు ప్రతి నెల కంపెనీ ఇచ్చే శాలరీ స్లిప్ ఉండదు, కానీ మీ షాప్ ద్వారా డబ్బు వస్తుంది. ఆ ఆదాయం బ్యాంక్ ఖాతాలో పడుతుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటారు. జిఎస్టీ ఉంటే దానికి సంబంధించిన రికార్డులు ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన లాభ నష్టాలు వివరాలు కూడా ఉంటాయి. ఇవన్నీ మీ ఆదాయాన్ని నిరూపించడానికి ఉపయోగపడే పత్రాలుగా మారవచ్చు. బ్యాంకులు స్వయం ఉపాధి పొందుతున్న వారి కోసం ఐటీఆర్లు, బ్యాలెన్స్ షీట్, ప్రొఫైల్ అండ్ లాస్ స్టేట్మెంట్లు వంటి పత్రాలను పరిశీలించే విధానం ఉంది. అంటే శాలరీ స్లిప్ లేకపోయినా మొదటగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఆదాయం కనిపించేలా సరైన ఫైనాన్షియల్ రికార్డులు ఉంటాయి. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా బ్యాంక్ స్టేట్మెంట్లు చాలా ఉపయోగపడతాయి. మీ ఖాతాలోకి డబ్బు ఎలా వస్తుంది, ఎలా రెగ్యులర్గా వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పటికే ఏమైనా ఈఎంఐలు చెల్లిస్తూ ఉన్నారా వంటి విషయాలను బ్యాంక్ పరిశీలిస్తూ ఉంటుంది. కాబట్టి చేతికి నగదుగా ఆదాయం వచ్చినా దానిని పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచితే మీ అసలు ఆదాయం నిరూపించడం కష్టమవుతుంది. ఆదాయం బ్యాంకింగ్ ఛానల్ ద్వారా కనిపించేలా ఉండడం మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక రెండో ముఖ్యమైన డాక్యుమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఐటీఆర్ ఫైల్ చేస్తుంటే అది మీ ఆదాయానికి ఒక ముఖ్యమైన ఆధారం ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా స్వయం ఉపాధి పొందేవారు, వ్యాపారులు, ప్రొఫెషనల్స్ విషయంలో గత సంవత్సరాల నుంచి ఆదాయ రికార్డులు బ్యాంకుకు ఉపయోగపడుతూ ఉన్నాయి. వ్యాపారానికి సంబంధించిన జిఎస్టీ రిజిస్ట్రేషన్, బిజినెస్ లైసెన్స్, ఉడియం లేదా ఇతర వ్యాపార రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా మీ వ్యాపారం నిజం కొనసాగుతోంది అని చూపించడానికి సహాయపడవచ్చు. ఆర్బీఐ మార్గదర్శకాలలో కూడా వ్యాపారం లేదా కార్యకలాపాన్ని నిర్ధారించడానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్, జిఎస్టీ లేదా ట్యాక్స్ రిటర్న్స్ వంటి పత్రాలు ఉపయోగపడే సందర్భాలు ఉన్నాయి. ఇక ఫ్రీలాన్సర్స్ పరిస్థితి కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఫ్రీలాన్సర్స్ కు ప్రతి నెల ఒకే మొత్తంలో జీతం రాకపోవచ్చు. ఒక నెల 50,000 రావచ్చు, ఒక నెల 80,000 రావచ్చు, ఇంకో నెల 30,000 మాత్రమే రావచ్చు. అలాంటి వ్యక్తికి శాలరీ స్లిప్ ఉండకపోవచ్చు. కానీ బ్యాంక్ స్టేట్మెంట్లు, ఐటీఆర్లు, క్లయింట్లకు ఇచ్చిన ఇన్వాయిస్లు, పని ద్వారా వచ్చిన చెల్లింపుల రికార్డులు వంటి వాటితో తన ఆదాయాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అసలు బ్యాంక్ చూసేది కేవలం మీ శాలరీ స్లిప్ ఉందా అనే ఒక ప్రశ్న కాదు, మీకు స్థిరమైన ఆదాయం ఉందా, ఆ ఆదాయం ఈఎంఐని క్రమం తప్పకుండా చెల్లించగలరా అనే అంశం కూడా ముఖ్యమే. ఇక్కడ మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో మీరు ఏదైనా రుణం తీసుకుని ఈఎంఐలు సమయానికి చెల్లించి ఉంటే మీ క్రెడిట్ హిస్టరీ బ్యాంకుకు మీ రీపేమెంట్ సామర్థ్యంపై ఒక సూచన ఇస్తుంది. అయితే ఒక నిర్దిష్ట సిబిల్ స్కోర్ ఉంటే తప్పకుండా హోమ్ లోన్ వస్తుందని చెప్పలేం. బ్యాంకులు ఆదాయం, అప్పులు, క్రెడిట్ హిస్టరీ, వయసు, ఉద్యోగం లేదా వ్యాపార స్థిరత్వం, ఆస్తి విలువ, ఈఎంఐ సామర్థ్యం వంటి అనేక అంశాలను కలిపి పరిశీలిస్తాయి. కాబట్టి 750 స్కోర్ ఉందంటే ఆటోమేటిక్గా లోన్ వచ్చేస్తుంది అనుకోవడం కూడా సరైనది కాదు. ఇక మరో మార్గం కో అప్లికేట్. ఉదాహరణకు, మీరు స్వయం ఉపాధి చేసుకుంటున్నారు, మీ ఆదాయం కొంత మారుతూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడికి స్థిరమైన ఆదాయం ఉంటే అర్హతలకు అనుగుణంగా వారిని కో అప్లికెంట్గా చేర్చుకోవడం ద్వారా మొత్తం కుటుంబ ఆదాయాన్ని బ్యాంక్ పరిగణించే అవకాశం ఉంటుంది. అయితే కో అప్లికెంట్గా చేర్చడం అంటే కేవలం మీరు జోడించడం కాదు, మీ వ్యక్తి ఆదాయం, క్రెడిట్ హిస్టరీ, పత్రాలు వంటి అంశాలను కూడా బ్యాంకు పరిశీలిస్తూ ఉంటుంది. ఇక మీ దగ్గర ఇప్పటికీ ఇతర ఆస్తులు లేదా
పెట్టుబడులు ఉంటే అవి కూడా మీ ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. ఉదాహరణకు ఫిక్స్డ్ డిపాజిట్లు, కొన్ని పెట్టుబడులు, ఇతర ఆస్తులు వంటి వాటి వివరాలు బ్యాంకుకు మీ మొత్తం ఆర్థిక స్థితిపై అదనపు సమాచారం ఇవ్వవచ్చు. అయితే వీటిని చూపించడమే హోమ్ లోన్కు హామీ కాదు. అసలు విషయం మీ రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యమే. ఇక రైతుల విషయానికి వస్తే రైతులకు శాలరీ స్లిప్ ఉండడం సాధ్యం కాదు. కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించడానికి భూమికి సంబంధించిన పత్రాలు, పంట ఉత్పత్తి వివరాలు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల రికార్డులు, బ్యాంక్ లావాదేవీలు వంటి ఆధారాలు ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే పెన్షనర్లకు శాలరీ స్లిప్ స్థానంలో పెన్షన్కు సంబంధించిన పత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు వంటి ఆధారాలు ఉపయోగపడవచ్చు. ఎన్ఆర్ఐలకు విదేశీ ఉద్యోగానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్, విదేశీ బ్యాంక్ స్టేట్మెంట్లు వంటి పత్రాలు సంబంధించి రుణదాత అడిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, శాలరీ స్లిప్ లేకుండా హోమ్ లోన్ వస్తుంది అని చెప్పడం అంటే పత్రాలు ఏమీ లేకపోయినా లోన్ వస్తుందని కాదు. మీరు ఉద్యోగి కాకపోతే మీ ఆదాయాన్ని మరో విధంగా నిరూపించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఐటీఆర్లు లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా పరిశీలన జరగవచ్చు. కానీ అటువంటి కేసుల్లో రుణదాత ఎక్కువగా రిస్క్గా భావిస్తే వడ్డీ రేటు, రుణ పరిమితి లేదా ఇతర షరతులు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకే బ్యాంకులో తిరస్కరణ వచ్చిందని హోమ్ లోన్ అసలు రాదని అనుకోవాల్సిన పరిస్థితి లేదు. వేర్వేరు రుణదాతలకు వేర్వేరు అర్హత ప్రమాణాలు ఉండవచ్చు. కానీ ప్రతి సంస్థ చెప్పే నిబంధనలను జాగ్రత్తగా చదవాలి. ఇక చాలా ముఖ్యమైన విషయం, పత్రాలు తయారు చేసేటప్పుడు ఎలాంటి తప్పుడు సమాచారం లేకుండా నకిలీ శాలరీ స్లిప్, నకిలీ ఐటీఆర్, తప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ వంటి వాటిని ఉపయోగించి లోన్ తీసుకోవాలని ప్రయత్నించడం ప్రమాదకరం. రుణ దరఖాస్తులో ఇచ్చే ఆదాయ వివరాలు, బ్యాంక్ రికార్డులు, పన్ను పత్రాలు, క్రెడిట్ రిపోర్ట్ వంటి వాటిని రుణదాతలు పరిశీలించవచ్చు. కాబట్టి నిజమైన ఆదాయాన్ని చూపించే డాక్యుమెంట్లతోనే దరఖాస్తు చేసుకోవడం మంచిది. అందుకే శాలరీ స్లిప్ లేని వారు ముందుగా ఒక చిన్న డాక్యుమెంట్ చెక్ లిస్ట్ సిద్ధం చేసుకోవచ్చు. గత 6 నుంచి 12 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ అందుబాటులో ఉంటే గత 2 లేదా 3 సంవత్సరాల ఐటీఆర్లు, వ్యాపారానికి సంబంధించిన జిఎస్టీ లేదా లైసెన్స్ పత్రాలు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, వ్యాపార ఇన్వాయిస్లు, ఇప్పటి వరకు ఉన్న రుణాల స్టేట్మెంటు, పాన్ గుర్తింపు మరియు చిరునామా పత్రాలు, ఇలా మీ పరిస్థితికి సంబంధించిన అన్ని ఆధారాలను సిద్ధం చేసుకోవడం ఉపయోగకరం. అయితే ఏ పత్రాలు తప్పనిసరి అనేది బ్యాంకు, రుణదాత, మీ ఉద్యోగం లేదా వ్యాపార రకం, రుణ రకం ఆధారంగా మారవచ్చు. కాబట్టి చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, హోమ్ లోన్కు శాలరీ స్లిప్ ఉపయోగపడే ముఖ్యమైన ఆదాయ పత్రం మాత్రమే. అదే ఒక్కటే మార్గం కాదు. మీరు ఉద్యోగి కాకపోయినా మీ రెగ్యులర్గా ఆదాయం వస్తుందని బ్యాంక్ స్టేట్మెంట్లు, ఐటీఆర్లు, వ్యాపార రికార్డులు, ఇన్వాయిస్లు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే ఆధారాలతో నిరూపించుకోగలిగితే హోమ్ లోన్కు దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది. కానీ రుణం మంజూరు అవుతోందా, ఎంత మొత్తం వస్తుంది, వడ్డీ ఎంత ఉంటుంది అనే విషయాలన్నీ సంబంధిత బ్యాంకు లేదా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ మీ పూర్తి ప్రొఫైల్ను పరిశీలించిన తర్వాతే నిర్ణయిస్తుంది. మరి మీకు శాలరీ స్లిప్ లేకపోతే హోమ్ లోన్ తీసుకోవడానికి ఏ డాక్యుమెంట్లు ఉపయోగపడతాయో ఇప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటాను. మీరు ఉద్యోగి కాకపోతే లేదా స్వయం ఉపాధి చేసుకుంటే మీ ఆదాయాన్ని డాక్యుమెంట్ చేయడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో హోమ్ లోన్ మాత్రమే కాదు, ఇతర ఆర్థిక అవసరాలకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇలాంటి హోమ్ లోన్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, బిజినెస్ విషయాలపై సింపుల్గా అర్థమయ్యే సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.